ఐఎమ్ కృష్ణవంశీ. ఎలా చదువుతున్నారు? ఎక్కడి వరకు వచ్చింది? ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎలా ఉంది? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? మీరు చివరి వరకు చూస్తే మ్యాటర్ అనేది అర్థమైంది. నేను మూడింటి గురించి డైరెక్ట్గా చెప్తాను. ఐపీఎల్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిలేటెడ్ టు సోషల్ మీడియా, అనదర్ వన్ ఈజ్ రిలేటెడ్ టు అన్స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. సో నేను జరిగింది, నా లైఫ్లో జరిగింది మీకు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినటానికి ట్రై చేయండి. చివరి వరకు వింటే కానీ స్టోరీ అర్థం కాదు, సగం సగమే అర్థం అవుతుంది మీరు కనుక స్కిప్ చేస్తూ వెళ్తే. సో వీడియో చివరి వరకు చూస్తానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్. ఏది నేను పనికిమాలిన వీడియో చేయను, సొల్లు ఉండకూడదు. సో మ్యాటర్ అనేది మీ టైం నేను వేస్ట్ చేయను. చివరి వరకు చూడండి. వితిన్ 6 or 7 minutesలో ఆర్ 8 minutesలో కంప్లీట్ చేస్తాను. సో 1.25 లేదా 1.5 స్పీడ్లో పెట్టుకోండి, వినండి. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీఎల్. సరిగ్గా ఇదే టైంలో మనకి ఏప్రిల్ ఆర్ మార్చ్ ఎండ్కి వచ్చేసరికి ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, గేమ్ ఆడేవాడికి డబ్బులు వస్తాయి, గేమ్ ఆడించినందుకు డబ్బులు వస్తాయి, గేమ్ చూస్తున్నోడికి మాత్రం ఏమీ రాదు. వస్తుంది, చెప్తారు, స్పోర్టివ్నెస్ వస్తుంది, రెండోది ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడంటే, ఎంటర్టైన్మెంట్ స్పోర్టివ్నెస్ ఎప్పుడు కావాలంటే మన లైఫ్ సరిగ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు స్పోర్టివ్నెస్ అంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే మన లైఫ్ పక్కన పెట్టేసి మరి ఐపీఎల్ చూడాల్సిన అవసరం అయితే లేదు అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 2024 వరకు నేను బాగా చూసేవాడిని ఐపీఎల్. 2023 వరకు, 24లో నేను ఆపేశాను. 25 కూడా నేను చూడలేదు, ఇప్పుడు కూడా చూడట్లేదు. నేను చూడట్లేదని ఇలా చెప్తున్నాను అనుకోకండి. నేను ఒక జరిగిన సంఘటన బట్టి మీకు చెప్తున్నాను. ఐ థింక్ లాస్ట్ టైం 2025లో నా సూపర్ సీనియర్, అంటే ఆ అన్న బాగా చదువుతారు, ఆ అన్న ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు యూపీఎస్సీకి. ఆల్మోస్ట్ ఆ అన్న 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత మూడోసారి ఐ థింక్ 4th అటెంప్ట్ అనుకుంటా అన్నది. ఆ అన్నది ఏంటంటే ప్రిపరేషన్ మంచిగా చేస్తున్నాడు. సరిగ్గా ఒక టైంకి వచ్చేసరికి అంత పోయినసారి అంత ఇదిగా లేవు, కానీ ఏమైందో తెలియదు. ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం నెగ్లిజెన్సీ వచ్చింది. ఆ నెగ్లిజెన్సీ ఏంటంటే, ఐపీఎల్ అంటే ఇష్టం మా అన్నకి. సో ఐపీఎల్ అలా కంటిన్యూస్ చూడటం స్టార్ట్ చేశాడు. సో ఐపీఎల్ అలా చూస్తూ కాలం గడిపేశాడు. ఎప్పుడంటే ఎగ్జామ్ మనకి మే లాస్ట్లో ఉంటుంది ఎగ్జాము, అది కూడా పట్టించుకోకుండా అన్న చూశాడు. సో ఏమైందంటే, అన్న జస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. అన్న అడిగితే, ఏంటన్నా నువ్వు 2 సార్లు అయ్యావు కదా, మరి ఏమైంది అంటే, ఉన్నాయి డిస్ట్రాక్షన్స్, ఐపీఎల్ నేను చూశాను అన్న. అక్కడ ప్రాబ్లం ఐపీఎల్ కాదు, ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కాదు, బెట్టింగ్. సో ఆ బెట్టింగ్ వల్ల అలా తిరుగుతూ అది ఇది అలా చేస్తూ వల్ల ఐపీఎల్ నష్టపోయాడు అనమాట. సో నేను చెప్పగలిగేది ఏంటంటే, సో ఐపీఎల్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలి. ఎప్పుడంటే మన పనులు అంతా అయిపోయిన తర్వాత దాన్ని చూస్తూ స్టార్ట్ చేయాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే, మన పనులు ఆపేసి ఐపీఎల్ చూడటం స్టార్ట్ చేస్తారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెక్ చేసుకోవాలి. నేను ఒక టైంలో భలే చూసేవాడిని ఐపీఎల్ని. సో తర్వాత నాకు అర్థమైంది, మన పనులు మానుకొని మరి ఐపీఎల్ చూసుకోవాల్సిన అవసరం లేదని. అసలు ఇంకా నేను కంప్లీట్గా వదిలేసాను. అదొక పెద్ద వ్యాపారం, ఒక బిజినెస్. మన ఎంటర్టైన్మెంట్ ఏం పక్క పెడితే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు, మన టైం బొక్క అనేది నాకు అర్థమైంది. ఈవెన్ దట్ ఈస్ స్పోర్ట్స్నెస్, బట్ నాకు ఇంకా ఆ ఇంట్రెస్టే పోయిందనమాట ఆ కొన్ని రోజులకి. సో నేను చూద్దాం ఆపేసాను. అండ్ రెండోది సోషల్ మీడియా, మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇన్స్టాగ్రామ్. మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూస్తున్నారో నాకు తెలియదు. నేనైతే ఐ థింక్ అంతకుముందు వరకు కూడా నేను ఎక్కువ చూసేవాడిని కాదు. అంటే ఒక 1.5 month 2 months బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ చూసేవాడిని, అప్పుడప్పుడు చూసేవాడిని. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్, లేదంటే ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూడటానికి, లేదంటే ఏదైనా కొంచెం మోటివేషన్ కోసం చూసేవాడిని. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే, ఇంకొకరు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏమంటారు, మనకి ఎప్పుడైనా కాంట్రవర్సీస్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏదో సామాన్ల సంగతి అని, ఇంకేదో కాంట్రవర్సీ ఐబొమ్మల సంగతి అని వచ్చినప్పుడు, సో మంచి బ్రెయిన్ బాగా ట్రిగ్గర్ అయ్యేది ఆ డొపమైన్కి. సో నేను వెళ్ళి చూసేవాడిని, అలా టైం వేస్ట్ చేసుకునేవాడిని. నేను లాస్ట్ 2 monthsలో ఇన్స్టాగ్రామ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసాను. సో దాని తర్వాత వచ్చిన నాకు పాజిటివ్నెస్ ఎలా ఉందంటే, టెన్షన్ టైం ఓకేనా, ఎక్కువసేపు
చదవగలుగుతున్నాను. అంటే స్కిప్ చేయట్లేదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చూస్తున్నాను అనుకోండి, అంతకుముందు ఏంటంటే జంపింగ్ ఎక్కువ ఉండేది. ఎందుకు చదువుతాం రా బాబు ఇదంతా. ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాను అనుకోండి, అంతా చదివేవాడిని కాదు. సో అక్కడక్కడ అలా చదువుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది పెరుగుతూ వెళ్ళింది. స్పీడ్ కూడా పెరుగుతూ వచ్చిందనమాట. అటెన్షన్ స్పీడ్ అనేది నాది ఒకప్పుడు కొంచెమే ఉండేది, కొంచెం పెంచుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను చెప్పదగ్గొచ్చేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది మన టైము అంతా తినేస్తుంది. సో నిజంగా చాలామంది టాపర్స్ చెప్తుంటారు అసలు సోషల్ మీడియా వద్దురా మొర్రు అంటుంటారు. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఆ కొద్దికి కూడా తీసేసిన తర్వాత, స్క్రీన్ టైం కంప్లీట్గా తగ్గించేసిన తర్వాత అసలు చాలా బెటర్ అనిపించింది నాకు. సో బెస్ట్ చాయిస్ ఏంటంటే తీసేయండి ఇన్స్టాగ్రాము. నాకు తెలిసి మనం బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనకి చాలా కష్టం అనమాట. మన మైండ్ సెట్ ఉంటారు చూసావా. ఎందుకంటే మనకి డిస్ట్రాక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. థర్డ్ థింగ్ ఈజ్ అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. ఎంత కష్టపడినా కానీ దానికి స్ట్రక్చర్ లేకపోతే మాత్రం అంత చదివింది వేస్ట్ అయిపోద్ది. ఐ థింక్ నన్ను చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఇంత చదువుతావు మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే కారణం అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. సో లాస్ట్ 60 days ఉంది ఇది ప్రిలిమ్స్కి, యూపీఎస్సీ ప్రిలిమ్స్కి. సో మీరు ఏం చేయాలంటే స్ట్రక్చర్డ్గా ఉండండి. ఇన్ని టెస్టులు రాయాలనుకోండి, ఇంత అనలైజ్ చేయాలనుకోండి, మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము, ప్రాసెస్లో ఉందాము. సో దెన్ ఏం జరుగుద్దో అది జరుగుద్ది. అదే మైండ్ సెట్తో పెట్టుకున్నాను నేను కూడా. సో బేసిక్గా ఇది మోటివేషన్ కాదు, జరుగుతుంది చెప్తున్నాను. సో మళ్ళీ సేమ్ నేను చేసింది తర్వాత నా సీనియర్స్ చేసింది, నా సూపర్ సీనియర్స్ చేసింది, లేదంటే నా సూపర్ సీనియర్స్ చేసింది, అందరూ చేసింది తప్పులే ఉన్నాయి. సో ఎవరైనా ముందుకొచ్చి ఇలా చెప్తున్నప్పుడు త్వరగా కన్ఫెస్ చేసి మీకు తప్పుల్ని అడ్మిట్ చేసి మీకు చెప్తున్నప్పుడు ట్రై టు లిజన్ అండ్ లర్న్. అంతే. మీరు అతి క్వశ్చన్లు వేసినా, మీరు ఇంకేది చేసినా అంతా వృధా, టైం వేస్ట్. ఓకేనా. ఏదైనా ఉపయోగపడేవి ఏదైనా క్వశ్చన్స్ వేశారనుకోండి, సమాధానాలు చెప్పడానికి బాగుంటాయి. సో ఎనీవే నాకు 60 days ఉంది, 50 days ఉంది, మీకు 50 days ఉంది. అందరూ కాంపిటీషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చాలా కష్టంగా ఉంది. సో దానికి అనుగుణంగా పెట్టుకొని, కష్టం అని తెలిసినా కూడా, రాదు అని తెలిసినా కూడా వస్తుంది అనే నమ్మకంతో చదువుకుందాం. సో అది మన చేతిలో లేదు, వస్తుందా రాదు అనేది అన్కంట్రోలబుల్ థింగ్. బట్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనేది నమ్మకంతో పెట్టుకొని చదువుకుంటూ ఉండాలి. సో అదే చేద్దాము, నేను అదే చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకేమైనా ప్రిపరేషన్ రిలేటెడ్ నేను చేయాలనుకుంటే నాకు ప్రిపరేషన్ కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.